ఎస్, నేను సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాను. ఎస్, ఐ కాపీ ద స్వాగ్, ఐ కాపీ ద స్టైల్ దే ఫాలో, ఐ కాపీ ద వర్డ్స్ దే యూస్. ఎందుకంటే నా రియల్ లైఫ్లో నేను ఎలాగో వాళ్ళ బతకలేను. అట్లీస్ట్ ఐ విల్ ఇన్స్పైర్ సో దట్ ఐ కెన్ ఫీల్ లైక్ దట్. And inspiring helps you to identify your talents. If you are inspiring to a certain thing, that indicates you have some specific interests that attracting you for a specific reasons. Taking inspiration is a very special thing. ఎందుకంటే ప్రతిరోజు మన కళ్ళ ముందు చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అలా జరిగిన వాటిలో కొన్నింటికి మాత్రమే మనం రెస్పాండ్ అవుతాం. అలా రెస్పాండ్ అయిన వాటిలో కొన్నింటికి మాత్రమే మనం ఇన్స్పైర్ అవుతాం. ఎవ్రీ ఇన్స్పిరేషన్ హ్యావ్ ఏ ట్రిగర్ పాయింట్. ఎక్కడో ఒక దగ్గర మనం ఏదో ఒక దానికి స్పెసిఫిక్గా ఇన్స్పైర్ అవుతాం. అండ్ వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ ద ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ రీజన్ వై యు ఆర్ ఇన్స్పైరింగ్ టు ఏ పర్టికులర్ థింగ్. ఎందుకంటే చాలా రీజన్స్ ఇన్స్పైర్ చేస్తాయి. And in this video, I want to share some thoughts about what was the triggering point of inspiration and how we need to calculate the extent of our inspirations. మనం ఇన్స్పైర్ అయిన ప్రతిదీ ఇన్స్పిరేషన్ అవ్వదు. దేర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి లస్ట్. ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలంటే ఐదర్ ఆ విషయంలో మనం సక్సెస్ అయినా అయి ఉండాలి, లేకపోతే దాంట్లో ఫెయిల్ అయినా అయి ఉండాలి. బికాస్ యూ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్. I have successfully failed lot of times in lot of problems. That's the main qualification that I was discussing about this inspiration. ఎందుకంటే నేను చాలా విషయాల్లో సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాను. అది చేయడం రాక, లేకపోతే నా ప్రిడిక్షన్ తప్పయ్యి, లేకపోతే నా ఇన్స్పిరేషన్ రాంగ్ అవడం వల్ల, ఇలా చాలా రీజన్స్ వల్ల I failed. That's the main reason and that's the one and only qualification to discuss about this topic. And you need to have a clear cut route map for your inspirations. ఎందుకంటే మన ఇన్స్పిరేషన్ యొక్క ఎక్స్టెంట్ ఎక్కడి వరకు ఉందో అది మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకోవాలి. లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్ టు అచీవ్ యువర్ ఇన్స్పిరేషన్స్. ఎందుకంటే మనం ఒక ఇన్స్పిరేషన్కి ట్రిగర్ అయినప్పుడు దాని ఎక్స్టెంట్ ఎంతవరకు ఉందో కూడా గ్రాస్ప్ చేయగలగాలి. దాట్స్ వాట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ అస్. అది చేయకపోవడం వల్లే నేను చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాను. అండ్ దాట్స్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్ హియర్ అబౌట్ మై ఫెయిల్యూర్స్ అండ్ మై ఇన్స్పిరేషన్స్. అండ్ ఐ థింక్ దిస్ వీడియో వుడ్ హెల్ప్ సమ్వన్ ఎల్స్ లైక్ మీ టు alert them by discussing this type of topics. For example, you inspired to be a filmmaker. అంటే ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నావు. దెన్ యూ నీడ్ టు హ్యావ్ ఏ క్లారిటీ అబౌట్ వాట్ వాస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్. బేసిక్గా ఒక ఫిల్మ్ మేకర్ అవ్వడానికి ఎండ్ రిజల్ట్ అంటే యూ నీడ్ టు మేక్ ఏ గుడ్ ఫిలిం ఆర్ ఎల్స్ ఏ గుడ్ డాక్యుమెంటరీ ఆర్ ఎల్స్ యూ నీడ్ టు మేక్ సమ్ థింగ్స్ క్రియేటివ్లీ. And you need to break down those things like 3-4 steps. For example, the starting and the progress and the end result. And first and foremost, you need to create a portfolio and you need to learn about that thing and you need to create something to showcase your work. అంటే నువ్వు షార్ట్ ఫిల్మ్స్ తీస్తావో, డాక్యుమెంటరీస్ తీస్తావో, లేకపోతే నీ క్రియేటివిటీని స్టోరీ నేరేషన్లో కానీ రైటింగ్లో కానీ ఎలాగోలాగా యూ నీడ్ టు క్రియేట్ సంథింగ్ టు షోకేస్ యువర్ వర్క్. అండ్ ద సెకండ్ స్టెప్ ఈస్ టు అప్రోచ్ ద పీపుల్. అంటే ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అప్రోచ్ అవ్వడం, లేకపోతే ఆ స్కిల్ని ఇంకా నేర్చుకోవడం, ఇలాంటివి చేయాలి. దెన్ యూ నీడ్ టు సెర్చ్ ఫర్ ద ఆపర్చునిటీస్. ఎందుకంటే డైరెక్ట్గా థర్డ్ స్టెప్కి తీసుకుంటే మనకేమీ రాదు. ఆపర్చునిటీస్ ఎత్తుకున్న తర్వాత మనం ఏమి నేర్చుకుంటాం. అండ్ ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల మనకి రిజల్ట్ ఏమి ఉండదు. యూ విల్ ఎగ్జాస్ట్ వెరీ సూన్. ఇది నేను చేయాలనుకున్నది కాదు అని రియలైజ్ అయిపోతావు. అందుకే యూ నీడ్ టు హ్యావ్ ఏ క్లారిటీ ఈవెన్ బిఫోర్ యూ స్టార్టింగ్ ఏ ప్రాజెక్ట్. అది ఏ విషయమైనా, ఒక ఫిలిం మేకింగ్ అనే కాదు, నువ్వు దేనికి ఇన్స్పైర్ అయితే దానికి
యూ నీడ్ టు హ్యావ్ ఏ క్లియర్ కట్ క్లారిటీ దట్ వాట్స్ గోనా హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే మనం వెళ్ళే దారిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వచ్చు. యూ నీడ్ టు సెల్ఫ్ చెక్ వెదర్ ఇట్ వుడ్ సపోర్ట్ యూ ఫైనాన్షియల్లీ, వెదర్ యువర్ పేరెంట్స్ మే సపోర్ట్ ఆర్ నాట్. అండ్ మనం ముందుగానే ఆలోచించుకోవాలి, ఈ వెళ్ళే దారిలో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాం, మన పేరెంట్స్ మనకు సపోర్ట్ చేస్తారా లేదా, లేకపోతే మనం చేసే ఈ పని వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే ఫైనాన్షియల్గా ఏమైనా స్ట్రగుల్ అవుతామా, పోనీ ఇవన్నీ ఫేస్ చేసి ఎదురుకు వెళ్ళిన తర్వాత దీంట్లో మనకి ఏమైనా ఫ్యూచర్ ఉందా, డబ్బులు సంపాదిస్తామా, డబ్బులు కాకపోయినా నీకు ఒక హ్యాపీనెస్ ఉంటుందా, దాన్ని ఒక హాబీ లాగా మార్చుకోవాలనుకుంటున్నావా, కెరియర్ లాగా మార్చుకోవాలనుకుంటున్నావా అనే క్లారిటీ అనేది ముందుగానే ఉండాలి. అండ్ ఆ క్లారిటీ లేకపోవడం వల్లే నేను చూసిన ప్రతి దాంట్లోని, ఇన్స్పైర్ అయిన ప్రతి దాంట్లోని వెళ్ళిపెట్టి ఏది సరిగ్గా చేయక ఐ వాస్ రిమైండ్ లైక్ దిస్. బట్ ఐ నెవర్ ఫెల్ట్ రిగ్రెట్ ఫర్ దోస్ థింగ్స్. ఎందుకంటే నేను చేయాలనుకున్నది చేశాను. చాలామంది చేయాలనుకున్నది చేయకుండా ఆ రీల్స్ చూసుకుంటా అలాగే ఆలోచించుకుంటా ఉండిపోతారు. బట్ ఐ టుక్ ఏ స్టెప్ దట్ అది వర్క్ అయినా అవ్వకపోయినా ఐ స్టెప్ ఇన్ అండ్ సీన్ ద స్ట్రగుల్స్ ఇన్ దట్ అండ్ ఐ రియలైజ్డ్ వెదర్ ఐ కుడ్ అచీవ్ ఆర్ నాట్. ఐ వాంట్ టు కన్వే దట్ నేను స్ట్రగుల్ చేసిన ఇదంతా ఇంకొకరు ఎవరో స్ట్రగుల్ చేయకుండా ఉంటే బాగుంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు కూడా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఐ వాజ్ రికార్డింగ్ దిస్ వీడియో. అండ్ ఐ నో దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ వోంట్ గెట్ వైరల్, అండ్ నేను ఇది వ్యూస్ కోసం లైక్స్ కోసం కూడా చేయట్లేదు. ఐ జస్ట్ నీడ్ టు డాక్యుమెంట్ మై డే టు డే లైఫ్. నా మైండ్లో ఏమనుకుంటున్నానో దాన్ని వీడియో కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఇన్స్పిరేషన్స్, యూ నెవర్ నో వాట్ హ్యాపన్స్ ఇన్ ఫ్యూచర్. యువర్ టైమ్ విల్ బీ వేస్టెడ్, యువర్ మనీ విల్ బీ వేస్టెడ్. ఎందుకంటే 25 to 30 years అనేది చాలా క్రూషియల్ ఏజ్ మేజర్గా అబ్బాయిలకి. ఎందుకంటే దాట్ వాజ్ ద మెయిన్ పాయింట్ వేర్ యూ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, డిసైడ్ యువర్ కెరియర్. అండ్ యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ టేకింగ్ దట్ స్టెప్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్టిక్ టు ద వర్క్ విచ్ దే స్టార్ట్ ఇన్ ఎర్లీ 25s and 30s. ఎందుకంటే 25 to 30 years మధ్యలో చేసే పనినే లాంగ్ టర్మ్ వరకు చేస్తారు బేసిక్గా. చాలామంది 30 వచ్చిన తర్వాత కూడా ప్రొఫెషన్ స్విచ్ అవుతారు. బట్ నేను మాట్లాడేది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ గురించి. ఎందుకంటే ఆ టైంలో చేసే పనే మనం శ్రద్ధ పెట్టి చేస్తాం. ఎందుకంటే వీ విల్ అండర్స్టాండ్ ద స్ట్రగుల్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్, వీ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మనీ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇలాంటివి నేర్చుకోవడం వల్లే మనం ఆ ఏజ్ గ్యాప్లో సీరియస్గా ఉంటాం. అలాంటి సీరియస్గా ఉన్న టైంలో సిల్లీ థింగ్స్ మీద ఫోకస్ చేసి పనికిరాని విషయాలకి ఇన్స్పైర్ అయ్యి మన కెరియర్ని నాశనం చేసుకోకూడదు. దాట్స్ వాట్స్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో. యూ నీడ్ టు బీ మోర్ స్పెసిఫిక్ అండ్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎవ్రీ ఇన్స్పిరేషన్ విచ్ యూ టుక్.